అందరికీ నమస్కారం. తేజ న్యూస్ కు స్వాగతం. నేను ప్రియ. కోసిగి మండల కేంద్రంలోని రామక్కమ్మ అవ్వ కాలనీకి చెందిన సుమారు 200 మంది కాలనీవాసులు ప్రధాన సీసీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వారు మాజీ ప్రజాప్రతినిధి పెండ్యాల ఆదినారాయణ శెట్టి సీసీ రోడ్డుపైన అక్రమ కట్టడాలు నిర్మించి పంచాయతీకి చెందిన బోరు కబ్జా చేసి రోడ్డు మధ్యలో మార్కు వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. ధర్నాలో బండి నాగరాజు, గుండెత్తే రామయ్య, మారెప్ప, కేబీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సీఐ మంజునాథ్ ఆదేశాలతో పోలీసులు వచ్చి కాలనీవాసులకు సర్ది చెప్పారు. అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. టీవీ అక్కడికి టీవీ కావాలంటే వస్తుంది అరాం కదమ్మా ఏదనుకోమ్మా రామకమ్మ గుడి దగ్గర అటు ఎంతమంది ఉచ్చలు పోస్తారో బ్యాంకులో ఉన్న వాళ్ళ ఆర్డర్ పోతే కానీ అట్లా ఆర్డర్లోనే ఉచ్చలు పోస్తారు మగవాళ్ళు ఉచ్చలు పోసా ఆర్డర్ చూసుకుంటూ పోవాలా ఇట్లా పొద్దుకోవాలి ఎంతనే పోతారు పడుకుని పోస్తారు 10 మంది 12 మంది రోజు రస్సు లేదు. ఒక రోజు నేను ఆర్డర్ చేస్తే ఎట్లా నువ్వు ఉన్నాడు నువ్వు ఎట్లా మాట్లాడచ్చు లేకున్నాడు ఒక వర్షం కొంత కట్టుకుంటూ చుట్టిపోతున్నాము. నువ్వు ఉన్నాడని మేము ఎట్లా బతికేదే అది ఆలోచించుకుని కోసం మాకు ఏదన్నా కొంచెం దారిడే అంతకు తప్ప ఏం ఈరోజుగానే ఇల్లేదు ఆ బోరింగ్నే ఎగేసుకున్నా బెడితే బోరింగ్ అదిగా మొన్న బోర్ వేసింటే నన్ను ఫిల్టర్ పెట్టిస్తానని కేసి చెప్పేది బోరింగ్ గవర్నమెంట్దే అది ఆ బోర్ కానీ ముచ్చేసాడు చెట్టు వేసాడు దాన్ని వెనకుండే వెనకుండే ఏమైనా ఎక్కడ పోమంటుగా